ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే మిద్దె తోటలకి మార్నింగ్ 8 o'clockకే పైకి వచ్చేసాము. అఖిల్ స్కూల్కి వెళ్ళిపోయాడుగా. అఖిల్ స్కూల్ పైకి వెళ్ళిపోగానే పైకి వచ్చేసాను. లెమన్ వాటర్ తాగేసి ఇదిగోండి వాటిని అయితే కింద ఇలా వాటర్ బాటిల్ కట్టేసి పెట్టేసాను అనమాట. వాటర్ మిలన్ క్యాబేజీ పెట్టాను. స్వీట్ కార్న్ తినేసాయి ఆల్రెడీ. ఇంకొక స్వీట్ కార్న్ ఎక్స్ట్రా తీసుకొచ్చాను తింటాయేమో అని. ఆల్రెడీ 2 తిన్నాక టమ్మీ ఫుల్గా ఉంది, మంచి చల్లగా. అలా చెట్ల మధ్యలో అయితే స్వేద తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేను మిద్దె తోటలోకి ఎందుకు పొద్దున్నే వచ్చాను అంటే ఇదిగోండి మనకి ఫ్రూట్ పర్మెంటల్ జ్యూస్ అయితే మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మనకి చాలా మాగింది అనమాట. 1 year అయిపోయింది, దగ్గర 2 years దగ్గర వస్తుంది. అయితే ఇది మనం ఏంటి, ఇది ఒక 5 ml 10 ml ఉంటాయి అనుకుంటాను. 10 లీటర్స్కి 10 ml చొప్పున ఇద్దామనుకుంటున్నాను. ఇలా ఒక క్యాప్ నిండా నింపేసి దాంట్లోనైతే పోస్తాను. ఒకసారి అయితే క్యాప్లో పోసుకుందాము. కొండల కనకాంబరాలు ఎంత మంచిగా వచ్చాయో ఒక్కటే చెట్టుకి. ఇలా మంచిగా వస్తాయి గుత్తులు గుత్తులు ఉండాలని ఒక చెట్టు తెంపుకొచ్చాను. తెంపేసి నీళ్లు పోసేద్దాం. మల్లెపూలు అయితే తెంపుకొచ్చేసాను. కనకాంబరాలు ఒకటి తెంపేసి చెట్లకు నీళ్లు పోసేయాలి. ఇదిగోండి అక్కడక్కడ కొంచెం చిన్న పని ఉందన్నమాట. మొక్కలకి అక్కడక్కడ పెస్ట్ వచ్చింది. ఆ పెస్ట్ క్లియర్ చేసేసి మొక్కలకైతే ఈరోజు నీమ్ ఆయిల్ కానీ లేదంటే రైస్ వైన్ కానీ ఇచ్చుకుందాము. ఇదిగో చూడండి, ఇలా మన కాత మంచిగా ఉన్నప్పుడు మన లిక్విడ్ పోషకాలు ఇస్తే కాయలు మంచిగా వస్తాయి. చూడండి ఒకటే కొమ్మకి చాలా రోజుల తర్వాత దీనికైతే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 3 వచ్చినాయి, అక్కడ ఒక 4, ఇక్కడ ఒకటి 5, ఇదిగోండి 6, ఒకటి 7 ఒకటి వచ్చింది. అలా బాగా వస్తున్నాయి కాయలు. అలా వచ్చేటప్పుడు మనము ఇదిగోండి దీనికి చాలా పూత వస్తుంది, కానీ చాలా రాలిపోతుంది. ఇదిగోండి అక్కడ కూడా గోడ పైన రాలిపోయింది చూడండి. ఇదిగోండి బుజ్జి కాయలు ఇలా డార్క్ కలర్ వచ్చినాక రాలిపోయే ఛాన్సెస్ ఉండదు. ఇంకా ఇంకొన్ని కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఇదిగోండి మందార మొక్కకి మళ్ళీ పెస్ట్ స్టార్ట్ అయింది. వీటినైతే కొమ్మలు కట్ చేయాలో ఏం చేయాలో అర్థమవుతుంది, చూద్దాము. ఎందుకంటే ఈ కొమ్మలన్నింటికి వస్తుంది మళ్ళీ పేస్ట్. ఇదిగోండి కొమ్మ వెనకాల ఇట్లా ఒకసారి పేస్ట్ వచ్చిందంటే ఇక మొక్క మొత్తం అంతా దాంట్లో ఉన్నదంతా రసం పీల్చేస్తుంది. మొన్న మనము పచ్చిమిర్చి మొక్కలు, టమాటా మొక్కలు, వంగ మొక్కలు పెట్టుకున్నాం కదా. అయితే ఎండలు బాగున్నాయి కదా, మొక్కలు అయితే అంతా వడిలిపోయినట్టు అయినాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ పోసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. మట్టి మంచిగా తడవాలి. తట్టు మనం మొన్న ఒక వాన బాగా గట్టిగా పడింది కదా మనం మొక్కలు పెట్టుకున్న రోజు, అందువల్ల కూడా మొక్కలు అలా అవుతాయి. మనం మంచిగా వాటర్ పోసి మొక్కలు టైట్ చేసుకోవాలి. అన్ని మొక్కలు అట్లయినాయి. ఇదిగోండి ఈ మొక్కలు కూడా అట్లయినాయి. అందుకే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి. ఇదిగోండి ఇది కూడా అట్లా అయిపోయింది. అది పాత మొక్కలు అనుకోండి మంచిగా అట్లే బాగుంటాయి. కానీ కొత్త మొక్కలు మాత్రం అవి సర్వైవ్ అవ్వడానికి ఆ క్లైమేట్ నుండి మళ్ళీ వేరే మొక్క ప్లేస్ వేరే కుండీలోకి వచ్చాయి కదా, ఆ క్లైమేట్లోకి మారడానికి కొంచెం టైం తీసుకుంటాం అనమాట. అందుకోసం అని ఇదిగోండి పాలకూర చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇదిగోండి మనం ఆకులు కట్ చేశాక గులాబీ పువ్వుకి 4 మొగ్గలు వచ్చాయి. ఇప్పుడు వాటి సైడ్ కూడా మంచిగా వస్తాయి. అటు సైడ్ అన్ని ఆకులు తెంపేసాం కదా, 1 week వరకు మంచి కొత్త చిగుర్లు వస్తాయి. ఇంకా చిగుర్లు ఏం రాలేవు చూస్తాయి. టమాటాలు మంచిగా పండిపోయినాయి కదా, తెంపేసుకుందాము. ఏ మొక్కకైనా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇదిగోండి ఈ మొక్క డల్ అయిపోయింది, దాని పక్కన ఇంకో కొత్త మొక్క స్టార్ట్ అయింది చూడండి కొమ్మ. ఇది మంచిగా హెల్తీగా ఉంది. దీంట్లో ఇంత బుజ్జిగా వచ్చాయి కాయలు. ఈసారి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంతవరకు పూత నిలుస్తుందో కానీ సపోటాకి అయితే మస్తు పూత ఉంది. ఇదిగోండి పూత. చెట్లు చూడండి ఎంత మంచి పచ్చగా ఉన్నాయి కదా, ఇంత ముద్దుగా నేను పెట్టినప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇంత మంచిగా పూత రావడం. ఈ మధ్య ఎక్కువ లిక్విడ్ పోషకాలు ఇచ్చాం కదా, అందుకేమో అనుకుంటున్నా. మనకి ఎగ్జామ్ ఉంది, చదువుమని చెప్పిన. పిల్లలు ఏంది చదువు తక్కువ అమ్మ నాన్నని విసిగించడం ఎక్కువ కదా. మా వాడు కూడా అంతే. మా వాడు ఏం స్పెషల్ ఏం లేదు. ఫ్రెండ్స్ నిన్న వాన పడింది, ఈరోజు కూడా మళ్ళీ మబ్బులుగా ఉన్నాయి. సన్నగా చిన్నగా చినుకులు కూడా వస్తున్నాయి. మళ్ళీ వాన వస్తేమో. ఆల్రెడీ నిన్న మొత్తం అంతా మిద్దె తోట అంతా ఊడ్చేసుకున్నాక కూడా అక్కడక్కడ ఏమైనా ఉంటే వచ్చి తట్టుకుందని చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో. అందుకే ఇప్పుడు మళ్ళీ సన్న దుమ్ము ఏమైనా ఉంటే సన్న దుమ్ము కూడా మొత్తం అంతా మ్యాక్సిమం ఊడ్చేసాను అనమాట. అప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ టైం వర్షం పడినప్పుడు ఎక్కడైనా కొంచెం ఆకులు అలాంటివి ఏమన్నా తట్టుకుంటాయి. ఇక సెకండ్ టైం వర్షం పడినప్పుడు అసలు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. కోడిపిల్లని తీసుకొచ్చే కానీ ఇంకా మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. క్లైమేట్ చూడండి, ఎండాకాలమైన మళ్ళీ వర్షాకాలం లాగా ఉంది. ఎందుకంటే మనం చేసే పొల్యూషన్ ఎండాకాలం వానాకాలం
చలికాలం చలికాలం ఎండాకాలం. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. నైట్ వర్షం పడింది కదా, ఒక్క వర్షం తర్వాత మొక్కలు అయితే మంచిగా పచ్చగా అయిపోతాయి కదా. ఈ యొక్క వాతావరణం చూస్తుంటే పచ్చగా అయిపోతాయి, మొక్కలు కూడా చాలా హెల్తీగా అయిపోతాయి. మనం ఎంత వాటర్ పోసినా కానీ వర్షం పడినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క లుక్ అయితే రాదనమాట మొక్కల్లో. నిన్న మనం మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఎండ ఏం లేదు కానీ కొంచెం వరినట్టు అయినాయి. కొంచెం వాటర్ పోసుకుందాము. మనం పెట్టిన అన్ని మొక్కలు కొంచెం వదిలిపోయినట్టు అయిపోయి, నేను ఎండగొట్టి వాన పడింది నైట్ కానీ మళ్ళీ పొద్దున్న దాకా ఎండగొట్టింది కదా, అందుకోసం అని ఇదిగోండి కుండీల కింద పెట్టినట్టు ఉంది కదా. ఇది ఇట్లా కొంచెం కొంచెం పోస్తే చాలు, మట్టి ఆల్రెడీ పచ్చిగానే ఉంది. ఇదిగోండి మునగ చెట్టు మంచిగా పూత వస్తుంది చూడండి. పూత కాదు, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇది అంజీర్ మొక్క ఏంటో పాపం బాగా డల్ అయిపోయింది. ఇదిగోండి ఈ చెట్టు ఎంత మంచిగా ఫ్రెష్గా ఉంది చూడండి. నిన్న దాకా డల్గా ఉంది, వర్షం పడిన తర్వాత మంచిగా ఫ్రెష్గా ఉంది. మన మిద్దె తోట మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంది. ఇటు సైడ్ మొత్తం అంతా ఫ్రూట్ ప్లాంట్స్, సపోటా, దానిమ్మ, ఇగో ఇవి 2 దానిమ్మలు, ఇక్కడ వచ్చేసి మందార, డ్రాగన్ ఫ్రూట్, అంజీర్, మునగ చెట్టు.